ప్రధానమైన కారణం కూడా రీజన్ చెప్పాడు. తెలంగాణ ప్రభుత్వమే గనక విచారణ సంస్థల ద్వారా విచారణ జరిపితే ఇది కక్ష సాధింపు చర్య అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. కాబట్టి వాస్తవాలు వచ్చినప్పుడు కూడాను దాన్ని ఆ పేరు మీద ప్రచారం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర విచారణ సంస్థ సిబిఐకి ఇవ్వడానికి సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్టుగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ సిబిఐకి ఇచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? నిజంగా కనుక ఏదైతే ఆర్థిక ఆరోపణలు, అధికార దుర్వినియోగంతో చేసినటువంటి అక్రమాలు నిజంగా సిబిఐ దగ్గర కూడా విచారణ అయితే డెఫినెట్గా దానికి బాధ్యులైన వాళ్ళు చట్ట ప్రకారంగా విచారణ గురయ్యి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అవుతుంది. అరెస్టులు కూడా అనివార్యమే అవుతాయి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి. దీని మీద వచ్చిన ఆరోపణలో వాస్తవమా కాదా అని చెప్పేసి ఒక రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ని తప్పు అని అంటే దాన్ని ఛాలెంజ్ చేస్తారు, రద్దు చేయమంటారు. దాంట్లో ఉన్న లోపాలని ఎత్తి చూపాలి తప్ప మొత్తం రిపోర్ట్నే జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్నే చెత్తబుట్టలో పడేయండి అనేది అది సరైన వాదన కాదు. దాంట్లో ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయి, ఆ లోపాలను ఎత్తి చూపించడం, ప్రజల్లోకి తీసుకువెళ్ళడం తప్పులే. కానీ ఏదైతే ప్రధాన ఆరోపణలు చేశారో ఆ ఆరోపణల మీద వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఆనాటి ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, సిబిఐకి ఇవ్వడం అనివార్యం. ఎందుచేతంటే ప్రత్యారోపణలో ప్రతిపక్షం మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ విధంగా విచారణ సంస్థలను ఉపయోగించారు, వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు, వ్యవస్థలను ప్రభావితం చేశారు అని చెప్పడానికి అవకాశం లేకుండా పోతుంది. ఎందుకంటే బీజేపీ కూడా గతం నుంచి కూడా ఈ సమస్యని సిబిఐకి అప్పచెప్పండి, కేంద్రానికి సంబంధించిన సమస్యలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి దాన్ని సిబిఐకి అప్పచెప్పమన్నారు. అదే అసెంబ్లీలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పాడు. కాబట్టి దీంట్లో కేంద్ర సంస్థలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి, అలానే రాజకీయ ప్రతీకార వాంఛ అనే నెపం నుంచి మేము మా మీద ఎందుకు వేయించుకోవాలి కాబట్టి కేంద్ర విచారణ సంస్థకి దీన్ని బదిలీ చేస్తామన్నారు. డెఫినెట్గా నిష్పక్షపాతంగా సిబిఐ జాప్యం చేయకుండా, ఎందుకంటే సిబిఐ ఇప్పటికే అనేక కేసుల్లో జాప్యాలు చేస్తూ ఉంది. సంవత్సరాల తరబడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఆర్థిక నేరాలు 13 సంవత్సరాల నుంచి ఉన్నాయి సిబిఐ కోర్టులో, తెలంగాణ హైకోర్టులో, తెలంగాణ సిబిఐ కోర్టులో. కాబట్టి అలా కాకుండా ఈ ఆర్థిక నేరాలకు సంబంధించిన విచారణ సిబిఐ కూడా త్వరితగతిన నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. దాంట్లో ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తే ఎవరు కూడా చట్ట ప్రకారం అతిథులేం కాదు. చట్టం ముందు అందరూ సమానులే. వాళ్ళకి ఏ వాదం అన్నా, ఆర్థిక బలం, అంగబలం, అధికార బలం ఏదున్నా కానీ చట్టం తన పని తాను చేసుకుపోద్ది. చట్ట పరిధిలో అందరూ సమానులే అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. డెఫినెట్గా సిబిఐ దాంట్లో కనుక వాస్తవాలు వెలుగు చూసి ఈ ఆరోపణలు వాస్తవాలు ఉన్నాయి, ఆర్థిక అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారు, దీనివల్ల ప్రజలకు నష్టం వాటిల్లింది అని నిర్ధారణ అయితే డెఫినెట్గా సిబిఐ కేసు నమోదు చేస్తుంది. తర్వాత అరెస్టులు తప్పవు, తర్వాత పోలీస్ కస్టడీలు తప్పవు, విచారించడం తప్పదు. ఇవన్నీ మామూలుగా ప్రొసీజర్ ప్రకారం జరుగుతాయి. రైట్. ఇక అలాగే మీడియా డిబేట్లో డాక్టర్ శివకుమార్ గారు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరి స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. ఓకే రైట్. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి, ఇక కాళేశ్వరానికి సంబంధించి నిన్న రాత్రి 2 గంటల వరకు కూడా అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మరి ఈ కాళేశ్వరానికి సంబంధించి కూడా దీన్ని సిబిఐకి అప్పగించారు.